హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ అయితే ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. టాపిక్ వచ్చేసి వాట్సాప్ చాట్లో ఇలా వాల్పేపర్ పెట్టుకుంటారు కదా, అది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేసేయండి. వాట్సాప్ ఓపెన్ చేస్తే మీరు ఎవరితో అయితే చాట్ చేశారో అక్కడ ఆ చాట్స్ అన్నీ కనిపిస్తాయి కదా. వాల్పేపర్ ఎలా పెట్టుకోవాలంటే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారా లేదా అందరికి పెట్టుకుంటారా మీ ఇష్టం. ఏదైనా ఒక చాట్ అయితే ఓపెన్ చేయండి. మీకు ఇష్టం వచ్చిన చాట్ ఓపెన్ చేసి పక్కన 3 డాట్స్ ఉంటాయి కదా, అవి క్లిక్ చేస్తే వాల్పేపర్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అక్కడ కొన్ని వాల్పేపర్స్ వస్తాయి. బ్రైట్ అని వచ్చేసి కొన్ని వాల్పేపర్స్, డార్క్ అని వచ్చేసి కొన్ని వాల్పేపర్స్ అండ్ కొన్ని సాలిడ్ కలర్స్ అయితే వస్తాయి. రెడ్, పింక్, బ్లూ, గ్రీన్, బ్లాక్ ఇలాంటి కలర్స్. అండ్ నెక్స్ట్ 4th వచ్చేసి మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కూడా వాల్పేపర్గా వాట్సాప్లో పెట్టుకోవచ్చు. సో మీకు ఇష్టం వచ్చిన ఫోటో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకొని అక్కడ అయితే ఓకే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సెట్ యాజ్ వాల్పేపర్ పై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ దిస్ కాంటాక్ట్ అంటే గౌతమ్ ఫర్ దిస్ చాట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఆల్ చాట్స్ అని ఉంటుంది. మీ ఇష్టం, ఫర్ ఆల్ చాట్స్కైనా అదే వాల్పేపర్ పెట్టుకోవచ్చు, ఓన్లీ ఆ ఒక్క చాట్కైనా వాల్పేపర్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన వాల్పేపర్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే ఈ వాల్పేపర్ సేమ్ యాజ్ వాల్పేపర్లోకి అయితే వెళ్ళి అక్కడ రిమూవ్ కస్టమ్ వాల్పేపర్ అని ఉంటుంది, రిమూవ్ చేస్తే మీకు డిఫాల్ట్ వాల్పేపర్ ఇంతకు ముందులాగా అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.